UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఇప్పుడు మనతో పాటు ఉన్న ఈ గెస్ట్ అనేక భాషలలో తెలుగుతో పాటు కలిపి తమిళ, కన్నడ, మలయాళ, హిందీ అండ్ ఒరియా కొరియోగ్రాఫర్గా దాదాపు 1000కి పైగా సినిమాలు చేసి ఇప్పుడు మనకు కూడా నిన్న మొన్న ఇవాళ అంత జానీ మాస్టర్ ఇష్యూ ఒకటి రన్ అవుతున్నారు అని ఇప్పుడు చెప్తానండి. వీళ్ళు కేరళలో అన్నారు, ఇక్కడ అంటున్నారు, వీళ్ళు ఎందుకు చేస్తున్నారు అంటున్నారు. సినిమాలు తీయకుండా మానేయచ్చు కదా. మరి మీ డాన్స్ యూనియన్ లో దీని మీద ఏం చర్చ జరగలేదండి? జరుగుతుందండి. ఎందుకంటే ఈ అబ్బాయి గురించే కాదు, ఇంతకుముందు తీసుకుంటే పాతకాలంలో కూడా మన సలీం మాస్టర్ అని కొంతమంది ఉండేవాళ్ళు, కొంచెం అమ్మాయిల మీద కొంచెం ఫోకస్ చేసేవాళ్ళు ఉండేవాళ్ళు. కానీ అట్లా ఒకవేళ అందరు ఇలాంటి వాళ్ళే ఎదవలు ఉన్నారు, అందరు ఏదో వీళ్ళే ఉన్నారు అనుకున్నప్పుడు ఇండస్ట్రీకే రాకూడదు. దేనన్నా వదులుకుంటే పైకి వస్తాం అనుకొని రాకూడదు, దేన్ని వదులుకోకపోయినా పైకి వస్తామని రావాలి. చాలా బాగుంది. ఇట్స్ గుడ్ స్టేట్మెంట్. మీరు ఒక పాజిటివ్ యాంగిల్లో మాట్లాడుతున్నారు జానీ గురించి. ఏం లేదు, ఇప్పుడు అదే చెప్పిందండి. మన వైపు నుంచి తప్పు కూడా ఉండొచ్చేమో, ఆడవాళ్ళు కూడా తప్పు ఉండొచ్చేమో, మగవాళ్ళనే తప్పు అనుకుంటున్నాం మనం. మీరు అన్నట్టు ఇప్పుడు ఎలా ఉందంటే, ఎవరైనా మగాళ్ళు ఒక అమ్మాయిని ఏదైనా ఊరికంటే అమ్మాయి గారు చిన్న కేసు పెడితే అది పెద్ద ఇష్యూ చేస్తున్నారు. ఇప్పుడు ప్రేమ కథ చిత్రం సినిమా చేశాను, మారుతి గారు చీకటి అయిన సాంగ్ కన్నడలో ఎవరు వేరే మాస్టర్ ఎవరో చేసుకున్నారు. వాళ్ళకి ఈ సాంగ్ చూసాక అంత అక్కడ వాళ్ళకి ఆనలేదన్నమాట. ఆ సాంగ్ అంత ఎయిట్ చేశాక అసలు నచ్చనే లేదు. తెలుగులో ఎంత బాగా చేశారు, ఎవరు ఆవిడ పిలుచుకురండి. సో వాళ్ళే ఇక్కడికి వచ్చారు ఆ సాంగ్ చేయించుకోవడానికి. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై స్పెషల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. ఇప్పుడు మనతో పాటు ఉన్న ఈ గెస్ట్ అనేక భాషలలో తెలుగుతో పాటు కలిపి తమిళ, కన్నడ, మలయాళ, హిందీ అండ్ ఒరియా, బెంగాలీ, ఒక భాషను కాదు మొత్తం భారతీయ భాషలు ఎన్నిట్లోనూ కొరియోగ్రాఫర్గా దాదాపు 1000కి పైగా సినిమాలు చేసి చాలా గొప్ప కెరీర్ని తనకని తాను దాచుకున్న కొరియోగ్రాఫర్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఆవిడ పేరే స్వర్ణ మాస్టర్. ఆవిడ్ని మనం సాధారణంగా ఆహ్వానిద్దాం. నమస్తే మేడం. నమస్తే. నమస్తే. చాలా అంటే ఒక విమెన్గా మీరు ఈ సినిమా ఇండస్ట్రీలో ఇన్ని సంవత్సరాలు ఉండడం, 1000కి పైగా సినిమాలు ఆల్ లాంగ్వేజెస్లో చేయడం అన్నది చాలా గొప్ప క్రైటీరియా అమ్మ. ఎందుకంటే అప్పట్లో తారా మాస్టర్ వాళ్ళందరూ ఉన్నారు అనుకోండి, బట్ యూఆర్ స్టిల్ దేర్. సినిమా కూడా డైరెక్ట్ చేశారు, ఇంకా చేయబోతున్నారు. దట్ ఈస్ యువర్ రికార్డ్ ఇన్ఫాక్ట్. అంటే విమెన్ కొరియోగ్రాఫర్స్ లో ఇన్ని సినిమాలు చేసిన వాళ్ళు చాలా తక్కువ అని నేను అనుకుంటున్నాను. అంతే కదండి? అసలు మీ జర్నీ ఎలాగనిపించిందండి మీకు ఒక విమెన్ గా? చాలా బ్యూటిఫుల్ జర్నీ అండి. ఎందుకు చెప్తానంటే, నేను ప్రేమించి వచ్చాను. డాన్స్ అనేది చిన్నప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్. 5 ఏళ్ల పాపప్పటి నుంచే డాన్స్ నా లైఫ్. సో దీంట్లోనే రావాలి, దీంట్లోనే రాణించాలి అన్న నా కళ నెరవేరింది. దానికి తోడు ఇన్నేళ్ళు మీరు అన్నట్టు ఇంత లైఫ్ చూడడానికి కూడా నాకు ఒక స్పాన్ భగవంతుడు కల్పించడం కూడా ఆయన కృప. మేబీ నా హార్డ్ వర్క్ ఉండొచ్చు కూడా, అవి లేకపోతే ఎవరు గెలవలేరు కూడా. సో అవి రెండు నాకు సొంతం అయిన దానివల్ల భగవంతుడి దేవల్ల ఈ రోజు వరకు కూడా ఏదో ఒకటి చేస్తున్నానంటే అదంతా ఆయన కృప అండి. అంటే చాలా జెన్యున్ గా, అంటే లేడీ మీరు అన్నట్టు లేడీ రావడం అనేది కష్టం అన్నారు కదా. కష్టమే కదండి, చాలా కష్టం, చాలా కష్టం. ఇప్పుడు నార్మల్ గా జెంట్స్ కి ఉండే కష్టాలు జెంట్స్ కి ఉంటాయి అనుకోండి. వాళ్ళు స్ట్రగుల్ వాళ్ళకి ఉంటుంది, హార్డ్షిప్స్ ఉంటాయి, ఎత్తుపల్లాలు ఉంటాయి. బట్ విమెన్ అనేసరికి ఇంకొంచెం డెలికేట్ కదా. అవును, మీ ప్రొఫెషన్ లో, మీ ప్రొఫెషన్ కాదు, ఎనీవేర్ ఇన్ ది వరల్డ్, ఎనీవేర్ ఆ యాంగిల్ లో నేను అడిగాను. అంటే మీరు మీ జర్నీ అన్నది మీకు సాఫీగా నడిచిపోయిందా ఇనిషియల్ డేస్ లో, లేకపోతే టఫ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేశారా, స్ట్రగుల్ ఫేస్ చేశారా? అలాంటి మీరు తలుచుకున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది అన్నదే ఇక్కడ
లేదంటే స్టార్టింగ్ స్టేజ్ లో నేను వచ్చేసరికి నాకు తెలియలేదు, ఎందుకంటే నేను మ్యూజిక్ కాలేజ్ చదువుతున్నప్పుడే శివశంకర్ మాస్టర్ తీసుకొచ్చారు. ఆయన తీసుకొచ్చినప్పుడే నేను అసిస్టెంట్ గానే స్టార్ట్ అయింది కెరీర్. సో నేను చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు అక్కడ క్లాప్స్ కొట్టడం, ఈ అమ్మాయి చాలా బాగా చేస్తున్నాడు, అందులో నాకు తెలియని ఉత్సాహం, అంటే మనలో తెలియని ఒక విషయం కూడా వాళ్ళు మనకు చెప్తున్నట్టు ఉంటది, అంటే చాలా స్కిల్స్ ఉన్నాయని. సో మళ్ళీ మా నాన్నగారితో, నాన్న నేను చెన్నైలోనే ఉంటాను, ఇక్కడ కొంచెం ఆయన రిక్వెస్ట్ చేయడం. సో ఆయనకి ఏంటంటే ఆడపిల్లలైనా మగపిల్లలైనా మనం పెంచే విధానంలో ఉంటుంది అనేది నాన్న నమ్మకం. నేను కూడా అలాగే చెప్పాను, నన్ను నమ్ము, నాకు ఎక్కడున్నా మనం అనుకుంటేనే తప్ప ఏది జరగదు లైఫ్లో, నువ్వు భయపడాల్సిన పని ఏం లేదు, నేను పని చేయాలంటే సినిమా నాకు ఇష్టం అని అంటే ఆయన యాక్సెప్ట్ చేశారు. చేశాక నాకు కష్టమే తెలియదండి, చేశాను ఒక 1 year. తర్వాత ప్రకాష్ మాస్టర్ దగ్గరికి వెళ్ళాను, బాంబేలో చేశాను అసిస్టెంట్ గా. తర్వాత ఆ మాస్టర్ దగ్గర నుంచి సురేఖ ప్రకాష్ గారి దగ్గర, మీకు అది తెలిసి ఉంటుంది. అట్లాగా అంటే ఆల్మోస్ట్ నా జర్నీ ఒక 3-4 మాస్టర్లతోనే కెరీర్ స్టార్ట్ అయిపోయింది. 18 to 19 అంటే అందరూ కూడా నన్ను ఒక సొంత సిస్టర్ లాగే, స్వర్ణమ్మ, స్వర్ణ, లత ఇలాగా అంటే ప్రేమగా పిలుచుకునే వాళ్ళే. అంటే మెయిన్ నేను అనుకుంటాను యాటిట్యూడ్ ఉంటుందండి, మనం మాట్లాడే పద్ధతులు ఉంటాయి, తేడా ఉంటది. సో నేను అలాగే నా వర్క్ చాలా సిన్సియర్గా ఉండేదాన్ని, ఒక్క నిమిషం కూడా మాస్టర్ ఏం చెప్తాడో ఆ ఫోకస్ లోనే ఉండేదాన్ని అనమాట. అక్కడి నుంచి ఆ కొండ మీద జారాలంటే కూడా దూకేసేదాన్ని, అంత అంటే అంత యాక్టివ్ ఉండేదాన్ని. దాంతో ఏంటంటే అసిస్టెంట్ అంటే స్వర్ణనే పిలవండి అని పిలిచేవాళ్ళు అందరూ. సో అప్పుడు యాక్చువల్ గా నాకు సుందర మాస్టర్ నుంచి కూడా ఆఫర్లు వచ్చాయి మనకి, అప్పుడు నేను చేయలేకపోయాను, నాకంటే అంత బిజీగా ఉండేదాన్ని అనమాట. అక్కడి నుంచి లైఫ్ మెల్లగా షిఫ్ట్ అయ్యి 19th year లో భారతి రాజా గారి సినిమా వస్తే మాస్టర్ గారు క్లాష్ అయింది. సో నేను వెళ్ళాను అనమాట, చూడంగా నెక్స్ట్ సినిమా నువ్వే మాస్టర్ అని చెప్పి అప్పుడే నాకు ఆఫర్ ఇచ్చారు. అసలు కెమెరా ఎటు పెట్టాలో కూడా తెలియని ఒక, అంటే డాన్స్ వచ్చు, మేకింగ్ స్టైల్, మేకింగ్ అనేది ఒక డిఫరెంట్ స్టైల్ కదా, అస్సలు దాని మీద ఫోకసే లేదు. అప్పుడు అలాంటప్పుడు ఆయన అన్నాడు, నీకు అన్ని స్కిల్స్ ఉన్నాయి, నేను కెమెరా పెట్టంగానే నువ్వు ఎక్కడ నిలబడాలనుకుంటే నువ్వు ఆ ప్లేస్ లో బ్యాక్ లైట్ చూసుకొని నిలబడిపోతున్నావు, సో నీకు ఆ స్కిల్స్ ఉన్నాయంటే నాలో కాన్ఫిడెంట్ క్రియేట్ అయింది. సో పెద్ద పెద్ద డైరెక్టర్లు కూడా నాకు సింగిల్ కార్డే ఇచ్చారు ఆ టైంలో, మంచి సినిమా, పెద్ద సినిమాలు ఎంగేజ్ లోనే. సో అక్కడి నుంచి ఎక్కడ తిరిగి చూడలేదండి, అంటే వర్క్ నాకు డెడికేషన్ నన్ను అలా తీసుకొచ్చేసింది ఒక స్టేజ్ కి. అలా తెలుగు, తమిళ అన్ని లాంగ్వేజ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. ది బెస్ట్ మూమెంట్స్ మీ కెరీర్ లో చెప్పాలనుకుంటే, ఎందుకంటే అందరు పెద్దవాళ్ళు అందరితోనే చేశారు, పెద్ద బ్యానర్స్ చేశారు, బెస్ట్ మూమెంట్స్ కొరియోగ్రాఫర్ గా మీకు చెప్పుకోవాలనుకుంటే సడన్ గా ఏం గుర్తొస్తాయండి మీకు? ఇప్పుడు వెంకటేష్ బాబు ధర్మచక్రం కొన్ని సాంగ్స్ ఉంటాయి, అందులో అక్కడికి వెళ్ళి ఫారెన్ కి వెళ్ళి ఒక్కొక్క బ్లాక్ ఒక అద్భుతంగా క్రియేట్ చేసి పెట్టుకొని చేస్తున్నప్పుడు మూమెంట్స్ అవి, అదంతా నాకు ఒక జ్ఞాపకాలు చాలా గొప్పగా ఉంటాయి లోపల. అంటే ఫస్ట్ టైం నేను ఫారెన్ చేశాను, అంటే పెద్ద హీరోతో, వెంకటేష్ బాబు, రమ్యకృష్ణ, ఆ స్టేజ్ లో అక్కడ లొకేషన్స్ కెనడాలో ఒక్కొక్క బ్లాక్ అద్భుతంగా చూసి పెట్టేటప్పుడు మనం ఎంజాయ్ చేసి చేస్తున్నప్పుడు అవన్నీ కూడా సాంగ్ వస్తుంటే కూడా ఆ విజన్స్ నాకు ఇప్పుడు కూడా వస్తుంటాయి జనరల్ గా. అంటే ఏం చేసాం ఈ బిట్ అనేది మైండ్ లో అలా వస్తుంటది. అవన్నీ కొంచెం మెమరబుల్ మూమెంట్స్ అన్నమాట. బెస్ట్ హీరో, ది బిగ్గెస్ట్ హీరో మీరు చేసిన వాళ్ళల్లో? నాకు అందరూ ఇష్టమే, నాకు బిగ్గెస్ట్ వాళ్ళు చిన్న అనేది ఏమి ఉండదు, ఎవరు బాగా చేసి ఆ సిచ్యువేషన్ ఆ సినిమా హిట్ అయితే దాన్ని ఎంజాయ్ చేస్తుంటా. మీ పాట హిట్ అవ్వాలి, నా పాట కూడా చూడను నేను, అసలు అట్లా సెల్ఫిష్ గా ఎప్పుడు ఉన్నాను. ఎవరు చేసినా కూడా పాట బాగుందంటే నేనే ఫోన్ చేసి చెప్తా, సూపర్ గా చేసామ్మా పాట, సూపర్ గా ఉందమ్మా అని. అండ్ నా మైండ్ సెట్ అలాగే ఉంటది, ఎవరితో అయినా కూడా నేను ఆ ర్యాప్ అలాగే ఉంటది. అంటే మనకు దొరకలేదని కొంచెం బాధ ఉంటది, అయ్యో ఈ సాంగ్ నేను చేస్తుంటే ఇంకా బాగుండేమో, ఇలాంటివి ఉంటాయి కామన్ గా. కానీ చేసిన వాళ్ళని అప్రిషియేట్ చేయడం అనేది నాకు జనరల్ గా నాకున్న నేచర్ అది. అదేలేండి, అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మనకి మీరు వచ్చే టైంకే చిరంజీవి గారు పెద్ద హీరో, తర్వాత అందరూ వరుసగా వచ్చారు, అంతకు ముందు రామారావు, కృష్ణ గారు, సోహన్ బాబు గారు, వీళ్ళు. చిరంజీవి గారు చేయలేకపోయారండి. నేను ఎలా మెకానికల్ అల్లుడు ఆ సినిమా చేశాను కానీ అప్పుడు అసిస్టెంట్ గా ఉన్నా నేను. ఆ తర్వాత నేను మాస్టర్ అయ్యాక ఆయనకి ఒక లారెన్స్ వీళ్ళందరూ వచ్చేస్తారు ఒక బ్యాచ్. సో వాళ్ళకి ఒక టీం ఉండిపోయింది. నేను వెళ్ళి మళ్ళీ అంటే నా పర్సనల్ గా నేను వెళ్ళి ఇప్పుడు అడగలేదన్నమాట. ఎవరికైనా సరే ట్యూన్ అయిపోయారు అనుకోండి వాళ్ళతో ట్రావెల్ అవుతుంటారు. జనరల్ గా హీరోలు గానీ ఇప్పుడు డైరెక్టర్లు గానీ ఒక కొరియోగ్రాఫర్ ఇప్పుడు శేఖర్ కమల వాళ్ళు 14 ఏళ్ళు నేనే ట్రావెల్ అయ్యాను సింగిల్ కార్డ్ తోనే. అంటే ట్యూన్ అయ్యామంటే వాళ్ళు మనల్ని వదులుకోలేరు, టెక్నీషియన్స్ వదులుకోరు. అట్లా నాకు కొద్దిమంది అనమాట పెద్ద పెద్ద డైరెక్టర్లు అందరూ, కృషి గారని, శేఖర్ కమల అని ఒక పెద్ద బ్యాచ్ అంతా ఉంటారు కదా తమిళ్లో, భారతి రాజా కొద్దిమంది ఉన్నారు పెద్దవాళ్ళు. వాళ్ళందరూ కూడా మాక్సిమం ఈ సాంగ్ అంటే స్వర్ణ అనేది కాకుండా సినిమా అంటే స్వర్ణ, పెద్దవంశీ గారి సినిమాలన్నీ నేనే చేశాను, అన్ని సినిమాలన్నీ నేనే చేశాను. ఆయన ఏంటంటే నేను లేకపోయినా నా స్టైల్లో చేస్తుంది అమ్మాయి అన్న ఒక నమ్మకం. అదే అంటే మీరు అన్నట్టుగా
ఆ మాట కరెక్ట్, ట్యూన్ అవ్వడం అన్నది. ట్యూన్ అవ్వాలి. నేను ట్యూన్ అవనప్పుడు నేను వెళ్ళి అడుక్కోవడం అనేది నాకు చేత కాలేదు. నేను ఇప్పుడు ఎవరిని కూడా కాళ్ళ మీద పడిపోవడం కానీ అడుక్కోవడం కానీ నాకు ఇంతవరకు తెలీదు. నాకు వస్తే చేస్తాను, రాకపోయినా మనకి ఇంతే ప్రాక్తం అనుకుని వదిలేస్తాను అంతే. బట్ అలాగైనా 1000 సినిమాలు పైగా చేశారు. అది అంతే గాడ్ అంతే. మనకేంటంటే తెలియకుండానే మనం చేసే సినిమాలు హిట్ అవడం. ఆ టైంలో ఒక్కొక్క సినిమా హిట్ అయిపోతుంది అనుకోండి. ఇప్పుడు హ్యాపీనెస్ హిట్ అయింది అనుకోండి, ఇంకా కన్నడ చేస్తున్నారు అనుకోండి, ఇది ఆ మాస్టర్ ఎవరు అని పిలిపించి చేయించుకుంటారు. అక్కడ సక్సెస్ అయ్యామనుకోండి, అలా నా కెరీర్ అలాగే వెళ్ళిపోతుంటుంది. ఇప్పుడు ప్రేమ కథ చిత్రం ఒక సినిమా చేశాను, మారుతి గారు చీకటి అయిన సాంగ్. సో మారుతి గారు కూడా చాలా సినిమాలు చేశాను నేను. అంటే సింక్ అయితే ఇంకా వాళ్ళు ఏదో ఒక సాంగ్ ఉంటే ఇది ఆవిడే చెయ్యాలి, ఆవిడ చేస్తేనే బాగుంటది, అలా వెళ్ళిపోతుంటాయి సాంగ్స్ కొన్ని. ఆ టైంలో నాకు కొంచెం ఆ బిజీలో ఏమైపోయిందంటే ఈ సాంగ్ చూశారు, కన్నడలో ఎవరు వేరే మాస్టర్ ఎవరో చేసుకున్నారు, వాళ్ళకి ఈ సాంగ్ చూశాక అంత అక్కడ వాళ్ళకి ఆనలేదన్నమాట. ఆ సాంగ్ అంత ఎయిట్ చేశాక అసలు నచ్చలే లేదు, తెలుగులో ఎంత బాగా చేశారు, ఎవరు ఆవిడ పిలుచుకురండి నేను. సో వాళ్ళే ఇక్కడికి వచ్చారు ఆ సాంగ్ చేయించుకోవడానికి. ఇక్కడికి వచ్చి శారది స్టూడియోలోనే నేనే ఆర్ట్ డిపార్ట్మెంట్ పెట్టి సెట్ వేయించి సింపుల్ గా, అంటే 3 లక్షల్లోనే మొత్తం సెటప్ చేయించి మొత్తం కంప్లీట్ చేసి పంపించేశాను. అది చిరంజీవి సజ్జా ఉన్నారు, చనిపోయారు కదా, అతనే హీరో. సో అది అక్కడ పెద్ద హిట్ అయింది మళ్ళీ. అట్లా మనకి సక్సెస్ అనేది ఎలా వస్తుందంటే ఇలాగే వస్తుంది. అది ఎత్తుక్కొని ఒక సాంగ్ హిట్ అయితే ఆ సాంగ్ అక్కడ హిట్ అవ్వడం. అంటే ఎవరి కెరీర్ అంతే కదా, అంతే టెక్నీషియన్స్ ముఖ్యంగా మా లైఫ్ అంతా అలాగే ఉంటది. సో అక్కడ కూడా నేను ఎవరిని అడగలేదు, మనల్ని మన సాంగ్స్ హిట్ అవుతున్నాయి. ఇప్పుడు ఒరిస్సాకి వెళ్ళాం, ఒరిస్సాలో మంచి సాంగ్, చాలా మంచి సాంగ్స్ ఉంటాయండి. 100 days ఆడిన సాంగ్ల వల్ల 100 days ఆడిన సినిమాలు కూడా ఉన్నాయి. అంటే మనకి ఎక్కడైనా దాంతో ఏమవుతుందంటే ఇంకో డైరెక్టర్ ఏంటి, ఆ మాస్టర్ ఎవరో పిలవండి హైదరాబాద్ నుంచి, ఆవిడతో చేయించుకుందాం అని అట్లా మాట్లాడతాను అనమాట. యాక్చువల్ గా నేను తెలుగులో తీసుకున్న రెమ్యునరేషన్ కూడా ఒరియా వాళ్ళకి మొత్తం బడ్జెటే 30 లక్షలు 40 లక్షలు 50 లక్షలు దాటరాళ్ళు, చిన్న బడ్జెట్. అలాంటి వాళ్ళు కూడా నాకని స్పెషల్ గా ఈ 3 సాంగ్లు ఇవి చేస్తే ఇంత డబ్బులు ఆవిడకి ఇచ్చుకోవచ్చు అని దాచి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అది నాకు అదొక వరం అనుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడో సాంగ్ హిట్ అయితే ఆ సాంగ్ వల్ల నాకు ఇన్ని సినిమాలు రావడం, అదే ఒరియాలో నేను డైరెక్ట్ చేయడం చేశాను, అది కూడా నాకు ఆల్మోస్ట్ మంచి రేటింగ్ ఇచ్చారు. ఇవన్నీ కూడా తెలియకుండా జరిగిపోతా ఉంటాయి అంతే. అదేలేండి. ఆ విధంగా మీరు చిరంజీవి గారి సినిమా మిస్ అయ్యాను. అట్లా మనం ఏం చెప్పలేదు, దానికి రీజన్ ఏం సందర్భం ఏం రాలేదు ఆయన కలిసి చెప్పడానికి. మళ్ళీ రామచంద్ర గోవిందర్ అందరూ వాడే, అది కూడా కృష్ణవంశీ గారు ఆ సాంగ్ సిచ్యువేషన్ ఈవిడైతే బాగుంటది అంటే అలా వెళ్తుంటాం అనమాట. అంతేగాని సందర్భాన్ని బట్టి, అంతేగాని ఆ సాంగ్ పెద్ద హెవీ డాన్స్ సాంగ్ అంటే వాళ్ళకు ఒక టీం ఉంటారు, దాన్ని మనం డిస్టర్బ్ చేయలేము. ఇప్పుడు నా టీం ను నేను ఒక చోట పర్మనెంట్ గా ఒక 5-6 మంది డైరెక్ట్ కంటిన్యూస్ సంవత్సరాల తోడు పనిచేస్తున్నప్పుడు ఇంకొకరు అక్కడికి వచ్చినప్పుడు మనకి ఎలా ఉంటుందో వాళ్ళకి అలాగే ఉంటది కదా. సో అందుకోసం నేను ఇప్పుడు ఆలోచించలేదు, ఒక్కటి మాత్రం ఆలోచించా, టెక్నీషియన్ అనేవాడు దేన్నైనా చేయగలగాలి, డాన్స్ ఒకటే కాదు, ఏడుపు సాంగ్ అని, డైరెక్టర్ సాంగ్ అని, సిచ్యువేషన్ సాంగ్, ఏదైనా ఎటువంటి సిచ్యువేషన్ అయినా హ్యాండిల్ చేయగలగాలి. నేను మాంటేజ్ చేయడం అనేది చిన్న విషయం కాదు. అలాంటి మాంటేజ్ కి క్వీన్ అన్నట్టుగా నాకు పేరు పెట్టేశారు ఇండస్ట్రీలో. సో డైరెక్టర్లకు ఎవరికన్నా కొంచెం హెవీ ఇది చేయగలనా నేను అన్న డౌట్ నా కూడా ఆ డైరెక్టర్లు కూడా నాకే చెప్పేస్తారు సాంగ్స్. సో ఎందుకంటే ఆవిడకి ఇస్తే కొంచెం మనం ప్లెజెంట్ ఉండొచ్చు, ఆవిడ ఆలోచించుకుంటది, ఆవిడ చేయాల్సింది, మనకి ఏ రకమైన ప్రయాసం ఉండదు, అందులో రిలాక్స్ గా ఉంటాం, చెప్పేస్తాం కంటెంట్ ఆవిడకి, ఆవిడ చూసుకుంటది, ఇలా అయిపోతుంది అనమాట. అది వాళ్ళకి నేను ప్లస్ అయినప్పుడు ఆటోమేటిక్ వాళ్ళకి నేను ఫేవర్ అవుతాను. ఇంకో సినిమా చేసినా కూడా వాళ్ళకి మాస్టర్ గారు చేస్తే బాగుంటది అని కోరుకుంటారు. అలాగే నాకు కొద్దిమంది డైరెక్టర్లు దొరుకుతుంటారు. అంటే మీరు నార్మల్ గా మీరు చేసిన సినిమాల్లో ది బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ అని మీరు చెప్పుకోవాలి, హ్యూజ్ ప్రాజెక్ట్స్ అని అంటే ఏం చెప్తారండి? మంచిగా ఉన్నాయి. నమ్మదం గాని చాలా మంది సినిమాలు చేశారు, బావమరిది, బావలు సయ్య, ఇవన్నీ నేను చేసినవే. చాలా సినిమాలు ఉన్నాయి. ఇంకా ఈ మధ్య కాలంలో కూడా శాతకర్ణి గాని చాలా సినిమాలు అండి, మన వేదం అని, మంచి సినిమాలన్నీ చాలా ఉన్నాయి. హ్యాపీ డేస్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఇవన్నీ హిట్టే కదా, గోదావరి, అన్ని హిట్సే ఉన్నాయి, చాలా ఉన్నాయి. వెరీ నైస్, వెరీ నైస్. అంటే నార్మల్ గా అండి ఇప్పుడు ప్రస్తుతం ఇండస్ట్రీలోని ఒక ఇష్యూ నడుస్తున్నది, కేరళలో ప్రారంభమైంది. అక్కడ ఏదో విమెన్ ఇండస్ట్రీలో విమెన్ మీద కొన్ని దాడులు జరుగుతున్నాయి, కొన్ని వేధింపులు జరుగుతున్నాయి అనే ఒక రకమైన మూమెంట్ అక్కడ వచ్చింది. 2018లోనే స్టార్ట్ అయింది అనుకోండి అది. బట్ మధ్యలో మళ్ళీ అంతా కూడా డల్ అయింది, మళ్ళీ కేరళలో స్టార్ట్ అయింది. ఇప్పుడు మనకి కూడా నిన్న మొన్న ఇవాళ అంత జానీ మాస్టర్ ఇష్యూ ఒకటి రన్ అవుతున్నది. ఇలాంటి సందర్భాలు మీ కెరీర్ బిగినింగ్ లో గానీ
లేకపోతే మీ కెరీర్ రన్నింగ్ లో గానీ మీరు నాకు- ఏమైనా ఫేస్ చేశారండి? నేను ఇప్పుడు చెప్తానండి, వీళ్ళు కేరళలో అన్నారు, ఇక్కడ అంటున్నారు, వీళ్ళు ఎందుకు చేస్తున్నారు అంటున్నాను. సినిమాలు చేయకుండా మానేయచ్చు కదా. సినిమాలు, ఆ సినిమా డైరెక్ట్ తో ఒక మాట్లాడుకొని మనం వెళ్ళాక వాళ్ళు ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, వచ్చేయచ్చు స్పాట్ నుంచి. ఎవరు అడగరు, వాళ్ళ పొరువే పోతుంది కదా. డైరెక్టర్ పొరువు, ఎవరిని మీద చేయాలనుకున్న వాళ్ళ పొరువు పోతుంది కదా, వచ్చేయచ్చు కదా. అవన్నీ అయిపోయాక మాట్లాడుతున్నారండి ప్రతి ఒక్కళ్ళు. నాకు అది ఆ సిచ్యువేషన్ నచ్చట్లేదు. అదే ఇప్పుడు ఇప్పుడు జానీ మాస్టర్ విషయం కూడా మనం మాట్లాడుకుంటే 5-6 ఏళ్ళుగా పనిచేస్తుంది అంటున్నారు అమ్మాయి. 5-6 ఏళ్ళుగా మాట్లాడింది, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు. అదే అందరికి ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు మేబీ ఒకటి ఏంటంటే అండి, ఇప్పుడు ఆ అబ్బాయి ఎవరి గురించి నేనేం కామెంట్స్ చేయట్లేదు. అబ్బాయి ఎంత తప్పు ఉందో నాకు తెలియదు, ఆ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలియదు. కానీ నేను యాజ్ ఏ హ్యూమన్, నేను ఒక అమ్మాయిగా చెప్తున్నా, ఇండస్ట్రీలో మనం ఏదన్నా చెడిపోవాలంటే, బాగుపడాలన్నా మన చేతిలో ఉండే విషయం ఇది. ఇప్పుడు ఈ అపార్ట్మెంట్ లో మనం ఉన్నామండి, మన మీద ఎవడో వచ్చి దాడి చేస్తుంటే అరిస్తే పక్కన వాడు రాడా? చిన్న ఎగ్జాంపుల్ అంతే. ఇప్పుడు ఈ అరిస్తే తలుపుల దగ్గరికి పోయి గట్టిగా కేకలిస్తే పక్కింటి వాళ్ళు కూడా పరిగెడతారు. ఏ సందులో ఆ పక్క వీళ్ళు ఇక్కడ ఫ్లాట్ లో ఎవరో ఒకటి ఏదో లోపల అరుపులు వినిపిస్తాయని అంటారు కదా. మీరు సైలెంట్ గా ఉంటేనే కదా ఏది తెలియదు. కరెక్ట్. దాని రేపని మనం ఏదో మనం ముద్రేసి దాని మీద మాట్లాడడం అనేది ఇన్నేళ్లుగా జరిగింది, ఇప్పుడు జరుగుతుంది అంటే ఎందుకో నాకు ఇది కొంచెం తేడాగా అనిపించి చెప్తున్నా, అంతే. తేడాగా అనిపించి చెప్తున్నా. అండ్ వాళ్ళు ఎవరి గురించి నాకు తెలియదు. మేబీ ఇప్పుడు కూడా మన ఛాంబర్ కూడా దీని గురించి కనుక్కొని చెప్తానన్నారు. తొందరగా కనుక్కుంటే మంచిది. ఎందుకంటే ఒక అబ్బాయి కెరీర్ ఉంది అక్కడ. ఇప్పుడు అబ్బాయి ఎవరో నాకు సంబంధం లేదు, ఇంకో కొరియోగ్రాఫర్. వాళ్ళు బాగుపడాలని కోరుకుని, నేను ఎవరైనా బాగుండాలని కోరుకుంటా. సో ఈ అబ్బాయి ఇప్పుడు నేషనల్ అవార్డు వచ్చి బాగున్నారు. మేబీ అతని మీద జలసీతో కూడా ఏమైనా చేస్తున్నారా, ఇప్పుడు వాళ్ళు అనుకున్నది దొరకనప్పుడు ఇంకొక యాంగిల్ లో ప్లే చేస్తున్నారు కూడా మనకు తెలియదు. ఆ అవకాశం కూడా ఛాన్స్ ఉంది. ఎందుకంటే నేను సైలెంట్ గా ఉండి ఉన్నట్టుండి రేస్ చేయడం అనేది నాకు ఎందుకు అనిపించింది అలాగని. అదేలేండి. అంటే 5-6 ఏళ్లుగా యాక్చువల్ గా అమ్మాయి కార్డు తీసిచ్చారంటారు, అమ్మాయి అసిస్టెంట్ గానే పనిచేస్తుంది అంటున్నారు. అవునండి. ఇప్పుడు మన సినిమా ఇండస్ట్రీలో అబ్బాయి చూడని హీరోయిన్లు ఉంటారండి, ఆ అబ్బాయి చూడని కో ఆర్టిస్టులు ఉంటారా? చెప్తాను ఎగ్జాంపుల్. ఈ అమ్మాయిని ప్రత్యేకంగా వచ్చి మర్డర్ చేసే రేంజ్ లో బెదిరిస్తున్నారా అని చెప్తే అది ఎంతవరకు నిజం అనేది కనుక్కోవాలి మనం. కనుక్కొని మాట్లాడాలి. కనుక్కోకుండా మనం ఊరికే దాని మీద మీడియా గానీ రకరకాల అపోహలు క్రియేట్ చేసి ఒకటి మాట్లాడితే, మీడియా నుంచి ఒకటి మాట్లాడితే అందరూ ఇదే నిజమేమో అనుకుంటారు, తెలియని ప్రజలు కదా. దాన్ని మనం తప్పుగా తీసుకెళ్ళకూడదు. కొన్ని ఛానల్స్ ఉన్నాయి చాలా రిజర్వ్డ్ గా, వాళ్ళు తెలుసుకోవడానికి ట్రై చేస్తారు. ఫస్ట్ అవ్వనప్పుడే అది నిజం అని ఎవరన్నా చేస్తున్నప్పుడు అవునా కాదు తెలుసుకోవడం కన్ఫ్యూజ్ వేస్తారు ఒక్కోసారి. అంతే తప్పితే ఎవరికి నిజాలు తెలియదండి. అండర్ గ్రౌండ్ ఏం జరిగిందో కూడా మనకు తెలియదు. తెలియనప్పుడు క్లారిటీగా దాన్ని తీసుకోవడానికి ముందు ట్రై చేయాలి. అంటే ఇప్పుడు ఛాంబర్ కూడా ఉదయం ప్రెస్ మీట్ పెట్టిందంట, నిజాలన్నీ తేలుస్తాము. అదే తేలిస్తే మనకు మంచిది. ఎందుకంటే మనం ఆలోచించాల్సి ఒక కోణంలోనే కాదు కదా, రెండో కోణం కూడా నేను చెప్పడం. ఇన్నేళ్ళుగా పనిచేస్తున్న ఒక అమ్మాయి ఉన్నట్టు ఇంత పెద్ద ఇష్యూస్ చేసుకొచ్చి ఇది చేశారు అది చేశారు అని చెప్పడం అంటే, నేను యాజ్ ఎ ఉమెన్ గా చెప్తున్నా, మనం ధైర్యం చేయకపోతే ఎవరు మనం చేయలేరండి. ఆ ఛాన్సే లేదు. ఛాన్స్ లేదంటే ఒకవేళ మీరు రాజీ పడ్డారంటే అది మీ కర్మ. మీరు ఏదో ఆశించి రాజీ పడి ఉంటారు అంతే, ఇన్నేళ్ళు అంతే కదా. ఆశించకపోతే ఎందుకు మనం రాజీ పడతాం? అది ఇప్పుడు 5 ఏళ్ళు ఆవిడ కామ్ గా అంటే వర్క్ లో ఉందంటున్నారు, నాకు తెలియదు, ఉందంటున్నారు. ఉంది అనుకుంటే ఇన్నేళ్ళు ఎందుకు దీన్ని, అంటే ఇన్నేళ్ళు జరగని ఈ రభస ఈ రోజు ఎందుకు జరిగింది అంటున్నాను. మరి మీ డాన్స్ యూనియన్ లో దీని మీద ఏం చర్చ జరగలేదండి? నాది చెన్నై యూనియన్ అండి, హైదరాబాద్ కాదు. ఓకే, బట్ స్టిల్ మీ ఫ్రెండ్స్ గానీ కొలీగ్స్ అందరూ మీతో పాటు కెరీర్ షేర్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉండుంటారు కదా, దీని మీద ఏ రకమైన చర్చ జరగలేదండి? మీ అంటే జరుగుతుందండి. ఎందుకంటే ఈ అబ్బాయి గురించే కాదు, ఇంతకు ముందు తీసుకుంటే పాతకాలంలో కూడా మనకు సలీం మాస్టర్ అని కొంతమంది ఉండేవాళ్ళు, కొంచెం అమ్మాయిల మీద కొంచెం ఫోకస్ చేసేవాళ్ళు ఉండేవాళ్ళు. కానీ అలాంటి కేటగిరీ పనిచేసేవాళ్ళు. ఓకే, ఇప్పుడు నేను చేయలేదండి, నాకు తెలియదు. సలీం మాస్టర్ ఉన్నప్పుడు ఫేడ్ అవుతున్నారు అప్పుడు ఆయన కూడా మాస్టరే, పెద్ద పెద్ద మాస్టర్లు ఉన్నారు. అంటే తప్పు చెప్పట్లే, ఆ లెజెండ్స్ కావచ్చు, ఎవరికో కొన్ని చెప్పలా ఉంటది ఇండస్ట్రీలో. ఇప్పుడు నేను ఇండస్ట్రీకి వచ్చి మాస్టర్ అయినప్పుడు కూడా నేను మనం ఎంత జెన్యున్ గా ఉన్నా ఎక్కడో చోట ఫేస్ చేస్తుంటాం కొన్ని తలనొప్పులు. ఇప్పుడు సుమన్ గారు, నేను సినిమాలు బావమరిది సినిమాలు చేసే ముందు ఒక సినిమా ఏదో సినిమా కూడా నన్ను రికమెండ్ చేశారు. సో వెళ్ళాము, వచ్చాము, ఆయన డైరెక్ట్ వచ్చి రూమ్ లోకి వచ్చి నాకు స్టోరీ నారేట్ చేశారు. జనరల్ గా జరుగుతున్నాయి కదా,
మనం వింటుంటాం. ఉన్నట్టుండి అతను వేరే యాంగిల్లో మీరంటే నాకు ఇష్టం అండి అన్నట్టుగా మాట్లాడేస్తారు. మనకి ఇష్టం ఉంటే చేస్తాం, లేకపోతే మనం వెంటనే సూట్ కేసు సర్దేసుకొని ఒక ఫోన్ చేశాను, అన్నా నేను వెళ్ళిపోతున్నాను సుమన్ గారికి, ఈ క్యారెక్టర్ నచ్చట్లేదు, ఇలాగంతా నా సినిమాలు చేసిన అవసరం లేదు అంటే ఏమవుతుంది, వెంటనే ఆయన ఫోన్ చేసి డోస్ ఇస్తారు. ఇప్పుడు హీరో మీద డిపెండ్ అయ్యేవాళ్ళు కదా డైరెక్టర్లు అంతా కూడా చాలా మంది. అంతే కదండి. ఆ తర్వాత మీరు నేను చెప్పానని సెట్ లో సాధిస్తూ, సెట్ లో నేను వర్క్ చేస్తున్నప్పుడు డిస్టర్బ్ చేస్తూ నస పెట్టేవాడు కూడా కొంతమంది ఉంటారు. ఎంత 3 రోజులు వాడి నస ఉంటది, అయిపోతే నా దాన్ని నేను వెళ్ళిపోతుంటా. కానీ నా సాంగ్ హిట్ అయిందంటే మళ్ళా ఇంకొక డైరెక్టర్, ఇంకొక ప్రొడ్యూసర్ కూడా ఆ డైరెక్టర్ తో నన్నే పిలిపిస్తారు. ఇది తమాషా ఇండస్ట్రీలో. నీ దగ్గర నీ విషయం ఉంటే, నీ దగ్గర అంటే విషయం అంటే వర్క్, నా వర్క్ కోసం వాళ్ళు పిలిచారు, మన దగ్గర వర్క్ ఉంది, మన టాలెంట్ చూసి మనం పిలుస్తున్నప్పుడు మనం ఎవరు భయపడాలండి, ఎవరికి లొంగాలి, మనం అవసరమే లేదు కదా. అవును, పట్టుదలగా ఉంటే ఏమి కాదు. ఇంకోటి వాళ్ళ టాలెంట్ ఉండి మంచి ఇదిగా ఉండి ఇంకేదో ఎదురు చూస్తే తప్పులు అవుతాయండి. ఇప్పుడు నేను కూడా ఇంకా పెద్ద సినిమాలు చేయాలి, ఏదేదో జరిగిపోవాలి, ఇంకా పెద్ద పెద్ద బంగ్లాలు కొనుక్కోవాలి, పెద్ద పెద్ద బెంచ్ కార్లో తిరగాలి, ఈ రేంజ్ లో ఫీల్ అయితే ఇంకొకలా ఉంటుంది జీవితం. అది ఇష్టపడి చేసే జీవితం. అవునండి, కష్టమైనా మన నచ్చిన జీవితంలో బతకాలంటే ఇండస్ట్రీలో బతకచ్చు. నేనే కాదు, ఎవరైనా బతకచ్చు. అది వాళ్ళు ఇష్టపడితేనే, ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్ అయినా వాళ్ళు ఇష్టపడితేనే ఆ పని చేయగలరండి, ఇష్టపడకంటే చేయలేరు. అట్లా ఒకవేళ అందరు ఇలాంటి వాళ్ళే ఎదవలు ఉన్నారు, అందరు ఎదవ వీళ్ళే ఉన్నారు అనుకున్నప్పుడు ఇండస్ట్రీకే రాకూడదు. ఇండస్ట్రీకే రాకూడదు. నువ్వు కాంప్రమైజ్ చేయాలని వచ్చి కాంప్రమైజ్ అయినప్పుడు మాట్లాడకూడదు. అంటే కాంప్రమైజ్ అవ్వాలని చెప్పట్లేదు, తప్పు చెప్పట్లేదు. నేను జనరల్ గా నేనేం మాట్లాడుతానంటే, మీరు ఆ మైండ్ సెట్ తో ఇండస్ట్రీలో దేనన్నా వదులుకుంటేనే పైకి వస్తాం అనుకుని రాకూడదు, దేన్ని వదులుకోకపోయినా పైకి వస్తామని రావాలి. చాలా బాగుంది, ఇట్స్ ఎ గుడ్ స్టేట్మెంట్. వస్తే మిమ్మల్ని ఎవరు సాగుతారు చూద్దాం. మీ దగ్గర స్కిల్స్ ఉంటే, ఒక సినిమా హిట్ అయిందో లేదా చిన్న క్యారెక్టర్ మెప్పించగలిగితే డైరెక్టర్ కూడా జాలి పడతాడు, ఎంత మంచి అమ్మాయి. ఇప్పుడు సౌందర్య వీళ్ళందరూ ఇలా అంతా రాలేదండి, మరి ఇలాంటి గొప్ప గొప్ప నటులు కూడా ఉన్నారు ఇక్కడ. మన కళ్ళ నేను చూసేసాను, నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ. అందుకు చెప్తున్నా, ఎందుకంటే మన చేతిలో ఉన్న విషయాన్ని దాన్ని స్పాన్ చేయడానికి ఏదైనా చేస్తే చేయొచ్చేమో, ఒకసారి అది కూడా ఆలోచిస్తే బాగుంటది. అంతే. కరెక్ట్, మంచి మాట చెప్పారు. జయమాలిని గారు చేసిన డాన్సులు గాని, ఆవిడ నెంబర్స్ అన్ని మీకు తెలిసినవే, క్లబ్ డాన్సులు గాని, కొన్ని బోల్డ్ డాన్సులు గట్టా ఆవిడ చేశారు. బట్ ఆవిడ గురించి ఒకసారి నరసింహరాజు గారు చెప్పాడు, అందరూ షాక్ అయ్యారు ఆ స్టేట్మెంట్ విని. ఆవిడంత డిగ్నిఫైడ్ పర్సన్. నేను ఆవిడే కాదండి, జ్యోతిలక్ష్మి గారు, నేను అసిస్టెంట్ ఉన్నాను శివశంకర్ మాస్ దగ్గర, వీళ్ళిద్దరు కంబైన్ విట్లాచార్య సినిమా ఆవిడ చేశాను. నాకు అప్పుడు మాక్సిమం 16 to 17 మధ్యలో ఉంటది. నాకు విచిత్రం అంటే వాళ్ళ అప్పుడు వాళ్ళ సాంగ్స్ చిన్నప్పుడు నేను గుగ్గు గుగ్గు గుడిసింది ఇట్లాంటివి ఉంటాయి కదా. సో ఒక క్రేజ్ అనమాట నాకు. ఇండస్ట్రీకి రాగానే వాళ్ళు అలాగే నోరు తెచ్చుకొని చూసేదాన్ని సెట్ లో. చూస్తుంటే వాళ్ళ యాటిట్యూడ్ కి ఆ సినిమాలో చూస్తున్న దానికి తేడా ఎంత ఉందంటే సంబంధం ఉండదండి అసలు. ఒక కప్పుకొని ఎక్కడో చోట కూర్చొని ఉంటారు, ఎంత అంటే అలా ఇలా కూడా ఉంటది ఇండస్ట్రీ అన్నట్టుగా ఉంటారు వాళ్ళిద్దరు. మళ్ళా వచ్చారంటే డ్రెస్ అలా ఎప్పదీస్తే అసలు డాన్స్ ఎరగదీస్తారు, పక్కన ఆడితో కూడా మాట్లాడరు. వాళ్ళ మూమెంట్స్ లైట్ చేసే వాళ్ళతో కానీ డైరెక్టర్ తో కానీ వాళ్ళ పేర్లు కూడా వాళ్ళకి తెలియదు. వస్తారు వాళ్ళ అమ్మతో మాట్లాడుకుంటారు, డైరెక్ట్లు డేట్స్ ఇస్తారు, సాంగ్ వస్తారు, చేస్తారు, వెళ్ళిపోతారు. అంతేగాని ఎవ్వరు వాళ్ళ మీద నేను నిజంగా ఎలాంటి వాళ్ళు ఉన్నారనేది మీకు తెలియదు. ఇంతమంది ఉన్నారు. అప్పుడు ఐటమ్ సాంగ్ లో వాళ్ళు చేసేది. జనానికి ఏంటి మాస్, వాళ్ళంటే మాస్ అన్నిటికీ పడిపోతారేమో అన్నట్టుంటారు. ఏం కాదు, వాళ్ళు అదొక వృత్తిగా పెట్టుకున్నారు, వాళ్ళు పని చేసి వెళ్ళిపోతారు అంతే, డబ్బులు తీసుకుని. గ్రేట్ అండి, గ్రేట్. వాళ్ళంతా లెజెండ్ సోలో డాన్సర్స్ వాళ్ళందరూ. ఎగ్జాక్ట్లీ, వాళ్ళు లేని సినిమాలు లేవు కదా. లేదు, వాళ్ళు ఉంటేనే బిజినెస్ అవుతున్నాయి. బిజినెస్ కూడా జ్యోతిలక్ష్మి గారి సాంగ్, జయమాలిని సాంగ్ కంపల్సరీ ముందే ఉంటుంది సినిమా బిగినింగ్ లోనే. ఇప్పుడు నార్మల్ గా నేను కూడా చాలా లాంగర్ స్పాన్ ఉన్నానండి ఫిల్మ్ ఇండస్ట్రీలో. బట్ మనం మెడ్రాస్ లో ఉన్న రోజుల్లో కానీ, లేకపోతే మెడ్రాస్ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్న రోజుల్లో కానీ ఇలాంటి వాతావరణం ఎప్పుడూ లేదు. అంటే ఎలిగేషన్స్ రావడం, ఎవరో హెరాస్ చేస్తున్నారు, సెక్షువల్ హెరాస్మెంట్ గురి చేస్తున్నారు అని ఇలాంటి న్యూస్లు రావడం కానీ, ఇలాంటివి ఏ రోజున ఆ వాతావరణం అన్నది మనకి తెలుగు ఇండస్ట్రీలో ఎప్పుడు లేదు. బట్ ఈ మధ్య బాగా ఎక్కువైంది. అదండి, ఇప్పుడు ఈ మధ్య ఉంది దిశా చేతో అంటారు కదా, మొన్న ఇక్కడ కలకత్తా ఇది కానీ కొన్ని జరుగుతున్నాయి కదా. సో అది ఆ సిచ్యువేషన్ వేరే, దాన్ని బాగా మీడియా హైలైట్ చేస్తే, అప్పుడు మీడియా లేదు. ఇప్పుడు మీడియా చాలా చాలా పెద్ద సర్కిల్ అనమాట. పెద్ద సర్కిల్ అది. చిన్నగా ఎవరన్నా గాలి వదిలినా కూడా ఈ రోజు రేపు పొద్దున పేపర్లు వచ్చేస్తుంది, తుమ్మాడు ఫంక్షన్ అంటే కూడా అదొక పెద్ద ఇష్యూగా మాట్లాడతారు.
అప్పుడు అది లేదు. అసలు కెమెరానే మాకు ఒక మానిటర్ ఉంటది. ఇప్పుడు కెమెరా మనం ఏం షూట్ చేస్తున్నాం అనేది కూడా ఆ రోజుల్లో కెమెరామెన్ కి నాకు తప్ప, డైరెక్టర్ కి తప్ప ఇంకెవరికి తెలియదు ఏం జరుగుతుందని. మీ సినిమా చూస్తే తప్ప అది ఎందులో ఏం వచ్చింది బొమ్మడిని తెలియదు. ఈ రోజు ఒక మానిటర్ పెట్టుకొని ప్రతి ఒక్కరు వెనక లైట్ బాయ్ కూడా చెప్తుంటాడు, అక్కడ చూడండి ఇక్కడ చూడండి అని చెప్తుంటాడు. సో అంటే అంత ఓపెన్ అయిపోయింది. అంటే టెక్నాలజీ పెరగడం ఒకటి, దానికి తోడు మీడియా కూడా ఇలాగ డెవలప్ అవడంతో ఆ విషయం అలా. అంతకుముందు కూడా ఇలాంటివి జరుగుంటాయి, మనకు బయటికి రాలి అంతే. అదేలేండి, బయటికి రాల మీడియా లేక. అదే మీరు ఇందాక చెప్తున్నారు కదా, సలీం మాస్టర్ కూడా ఆయనకు కూడా కొంచెం నోటరీస్ నేమ్ ఉండేది ఇలాంటి ఉండేది. కానీ బట్ అది ఇప్పుడు లేటెస్ట్ మోడర్న్ డేస్ లో అంతా కూడా కల్చర్ పెరిగింది బాగా. సినిమా ఇండస్ట్రీ కూడా ఒక అప్పుడు వేరే అండి. అప్పుడన్నా ఏదైనా చెప్పడానికి ఒక ఛాన్స్ ఉంది. ఇప్పుడంతా ఎడ్యుకేటెడ్స్, అందరు చదువుకున్న వాళ్ళే. అవును, ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఎవరు రావట్లేదు, అందరు చదువుకొని ఏ ఇంజనీర్లో ఏదో ఎక్కడో వెళ్ళి యూఎస్ లో కూడా పనిచేసి వచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు డైరెక్టర్స్. సో వాళ్ళందరికి అంత చీప్ మెంటాలిటీస్ ఎవరికి లేదు ఇక్కడ. ఇప్పుడు హీరోయిన్ వాళ్ళు ఏంటి, వాళ్ళకి కావాల్సిన ప్రాజెక్ట్ అద్భుతంగా రావాలి, దానికోసం ఎన్ని కోట్లైనా ఖర్చు పెడతారు, ఖర్చు పెట్టిస్తారు ప్రొడ్యూసర్ తో. సో ఈ మైండ్ సెట్ లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి కావాలనుకుంటే వీళ్ళే దొరుకుతారు, 100 మంది దొరుకుతారు. చెప్తా నేను పచ్చిగా చెప్పాలంటే ఇంతే. దీనికి వాళ్ళంత కక్కుర్తి పడే వాళ్ళు ఎవరు లేదు ఇప్పుడు. పైగా జానీ మాస్టర్ కూడా మీరు అన్నట్టుగా ఇప్పుడు తను నేషనల్ అవార్డు విన్నర్ పక్కన. ఇంకోటండి, అబ్బాయి ఎందుకు నేను అబ్బాయి గురించి నేను పాజిటివ్ గా చెప్పానంటే ఒక చిన్న మాట, ఎవరు తప్పు చేసినా శిక్షించండి, తప్పు నేను కాదని చెప్పను, తప్పు అయితే ఎవరినైనా శిక్షించవచ్చు. కానీ ఆ అబ్బాయి కొన్ని సోషల్లో కూడా ఏమంటారు, ఎవరికైనా దానం చేయడం కానీ చాలా విషయాలు నేను చూశాను. కష్టపడే వాళ్ళకి లక్షల్లో ఇచ్చినోడు కూడా ఉన్నాడు అబ్బాయి. అవునా, మనం 10,000 తీయడానికి ఆలోచిస్తాము, అబ్బాయి ఆలోచించకుండా ఆపరేషన్ కానీ దానికని అబ్బాయికి వచ్చే సంపాదన అంతా ఇలాగే స్ప్రెడ్ చేస్తుంటాడు. అది నా కళ్ళతో చూశాను. సో దాంతో నాకు ఆ అబ్బాయి మీద ఏంటంటే ఉండొచ్చు, ఏదో ఎక్కడో ఏదో ఉండొచ్చు, ఒక ఏదో ఫీలింగ్ ఏదో జరిగి ఉండొచ్చేమో నాకు తెలియదు. జరిగితే మీరు శిక్షించండి, తప్పలేదు. కానీ ఏం జరిగిందో తెలుసుకోకుండా మీడియా దాన్ని బాగా వేరే విధంగా స్ప్రెడ్ చేస్తుందని నాకు డౌట్ వస్తుంది అంతే. ఓకే, అంటే నార్మల్ గా ఇప్పుడు ఈ గతంలో కూడా ఒకటో రెండో అతని మీద, జానీ మీద చిన్న ఎలిగేషన్స్, చిన్న అసోసియేషన్ లో కూడా గొడవలు ఏవో జరగడం. అంటే ఇది ఏంటంటే జనరల్ ఒక ఎమోషనల్ పర్సన్ ఉన్నాడు అనుకోండి, అది ఎప్పుడు హార్ట్ ఆఫ్ ద ఇది ఉంటది, అదే హార్ట్ పాయింట్ అవుతుంటది. ఇక్కడనే కాదు, ఎక్కడున్నా ఎవరిని అలా మాట్లాడితే వాళ్ళని ఎక్కువ ఫోకస్ చేస్తుంటాం. ఈవెన్ మీరు ఫస్ట్ లో డీలో కూడా చూడండి, జానీ మాట్లాడిన దానికి స్పాట్ లో నుంచి వెళ్ళిపోవడం, డాన్స్ అక్కడికి వచ్చినప్పుడు నాకు నచ్చలేదు, నేను ఇట్లా చేస్తానని వెళ్ళిపోతుంటే ఆ అబ్బాయి హైలైట్ అయ్యాడు. అవును, చాలా మంది క్రాక్ అన్నారు, మెంటల్ అన్నారు, ఏదేదో చెప్తుంటారు, కానీ అబ్బాయి గెలుస్తూనే వచ్చాడు. అవును, ఎప్పుడు విన్నింగ్ స్ప్రీ ఉన్నాడు. ఇప్పుడు ఒక స్టేజ్కి వచ్చినప్పుడు ఆ స్టేజ్ ని ఎవరో ఏదో జరిగిపోతున్నట్టుగా ఒక చిన్న ఫీలింగ్ తో వాళ్ళు ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిపోయారంటే మరి భయపడి వెళ్ళారా, లేకపోతే ఒక స్టేజ్ చూసిన ఒక వ్యక్తి నెగిటివ్ ఒక 10 ఫోన్లు వస్తే తట్టుకోలేదు కదా. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ కనిపించట్లేదని అదే అంటే ఎందుకు వెళ్తున్నారు వాళ్ళు నాకు అర్థం కాల. మేబీ చాలా మంది భయపడి వెళ్ళిపోయారంటారు, భయపడి వెళ్ళారు, లేకపోతే ప్రెస్టేజ్ కొంతమంది ఇలాంటి వాళ్ళు ఇంకొక యాంగిల్ కూడా తట్టుకోలేక వెళ్ళిపోతుంటారు. ఏం జరిగిందో మనకు తెలియదు, తెలుసుకుంటే బాగుంటది అంతే. అదేలేండి, అంటే ఛాంబర్ కూడా సీరియస్ గా దృష్టి పెట్టిందండి దీని మీద. పెడితే సంతోషం అండి, కరెక్ట్ గా తెలుసుకోవాలి, ఎందుకంటే చరిత్ర తెలుసుకోవాలి, ఏం జరిగింది అన్నది చరిత్ర తెలుసుకోవాలి. ఇంతకుముందు ఎన్నేళ్ళుగా పనిచేస్తున్నారు, ఒకే చోట పనిచేస్తున్న వ్యక్తులు 4-5 ఏళ్ళ తర్వాత ఉన్నట్టుండి ఒక రోజు ఇంత రభస జరగదు కదా అన్నది ఒకసారి ఆలోచించాలి. అదే మరి, అంటే ఇప్పుడు నార్మల్ గానండి సొసైటీలో ఏం జరుగుతుంది, ఒక ఆడపిల్ల వెళ్ళి కంప్లైంట్ చేయించింది అనుకోండి, నన్ను పలానా వ్యక్తి వేధిస్తున్నాడు, లేకపోతే నా చేయి పట్టుకున్నాడు అని మామూలుగా చిన్న మాట అన్నా కూడా జెంట్ ని సాధారణంగా ఏ సొసైటీలో ఎవ్వరూ నమ్మరు. ఆడపిల్ల వాదన మంచి ఉంది, చెడు ఉందండి. జెంట్స్ లో నెగిటివ్ పాయింట్స్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. పాజిటివ్ గా థింక్ చేసి అందరూ ఒక చెల్లిలో ఎవరు చూసినట్టు చూస్తారు. మన ఎదుటి మనిషి చూపులను బట్టి మన తేడా ఉంటది మనకి. ఇప్పుడు నేనున్నానండి, మీతో మాట్లాడుతూ చిన్నగా మీరేదో ఒక యాంగిల్లో నన్ను ఆలోచిస్తున్నారు, నేను ఊరికే సిగ్గుపడుతూ 2 గోళ్ళు గెలుకుంటూ మిసైజ్ చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది, ఏదో ట్రై చేస్తే బాగుంటది అనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళు నెగిటివ్ అయిపోతారు, ఎగ్జాక్ట్లీ ఈ అమ్మాయి మంచిది అయిపోతుంది. రెచ్చగొట్టేది వీళ్ళే అన్నప్పుడు వాళ్ళు ఎందుకు నెగిటివ్ చేస్తారు నాకు అర్థం కాదు. కరెక్ట్ కదా. సో ఇలాంటి పాయింట్స్ నాకు ఎందుకు అనిపిస్తుంది అంటే, సినిమాలో చాలా మంది జీవితాలు చూసాను నేను, మనకు నచ్చని విషయాలు ఏది కూడా ఇక్కడ జరగదండి ఇండస్ట్రీలో. మరి జరుగుతుందంటే మనకు ఎక్కడో చోట మనకి ఇంట్రెస్ట్ చూపిస్తే జరుగుతుంది. మరి ఇంట్రెస్ట్ అంటే
అందరికి $1 million క్వశ్చన్ ఏంటంటే నిన్నటి నుంచి కూడా చాలా ఒక 6-7 ఏళ్ళు దగ్గర ఎక్కడ అదే నేను చెప్పింది ఇప్పుడు. కలిసి ట్రావెల్ అవుతూ వర్క్ చేస్తూ వర్కింగ్ టుగెదర్. అవును కొన్ని వాళ్ళిద్దరూ సౌత్ పోల్ నార్త్ పోల్ లాగా ఉన్నారు, లేకపోతే ఒకరికి ఎవరి సినిమాలు వాళ్ళు చేసుకుంటున్నారు అన్నట్టు కాదు. అవును ఒకే చోట పని చేస్తున్నారు. ఒకే చోట పని చేస్తున్నారు, కలిసి పని చేస్తున్నారు. అయితే దీనిలోని మీకు అనిపించిన అంటే ఇలాంటి కంప్లైంట్లు జానీ మీద రావడానికి మీకు ఇంకేదైనా కారణం కనిపిస్తున్నదండి? ఏం లేదు, ఇప్పుడు అదే చెప్పిందండి. మన ఆ. వైపు నుంచి తప్పు కూడా ఉండొచ్చేమో, ఆడవాళ్ళు కూడా తప్పు ఉండొచ్చేమో, మగవాళ్ళనే తప్పు అనుకుంటున్నాం మనం. మీరు అన్నట్టు ఇప్పుడు ఎలా ఉందంటే, ఎవరైనా మగాళ్ళు ఒక అమ్మాయిని ఏదైనా ఊరికంటే అమ్మాయి గారు చిన్న కేసు పెడితే అది పెద్ద ఇష్యూ చేస్తున్నారు. ఇష్యూ ఏంటి? మటాష్ వాడి జీవితం మగాడి జీవితం మటాష్ చేస్తున్నారు. సో నేను అందుకు చెప్తున్నాను, ఎందుకంటే ఒక వ్యక్తి మంచిగా 10 మందికి హెల్ప్ చేసే నేచర్ ఉన్న వ్యక్తి అంత క్రూరంగా ఒక అమ్మాయిని ఈ విధంగా చేస్తాడనేది నాకు నమ్మబుద్ధి. యాజ్ ఎ కొరియోగ్రాఫర్ గా, మా డిపార్ట్మెంట్ అని కాదు, నాకు అనిపించింది అంతే. మీరు ఇండివిజువల్ గా మాట్లాడుతున్నా, డిపార్ట్మెంట్ కాదు, ఇండివిజువల్ గా మాట్లాడుతున్నా. అలా చాలా మంది ఉన్నారు. దొరికితే దొంగండి, దొరకపోతే దొర, అలా ఉంటది లైఫ్. సో ఎగ్జాక్ట్. దాన్ని పట్టేసుకునే అవకాశంగా ఇప్పుడు మీడియాలో అబ్బాయి కొంచెం బాగా నోటెడ్ అయ్యాడు కాబట్టి ఆ అబ్బాయి మీద ఫోకస్ చేస్తే ఇంకొంచెం పబ్లిసిటీ అవుతుందని ఎవరికి వాళ్ళు ఆడుకోవచ్చు కూడా, చెప్పలేం. అదేలేండి, అవకాశాన్ని అవకాశం ఉంది. బట్ ఇందులో వాళ్ళు జానీ గాని ఆవిడ వైఫ్ ఇద్దరు కూడా సడన్ గా మాయమైపోవడం అన్నది ఎక్కువ అనుమానాలకి సాధారణ అదే మీడియా వాళ్ళు ఎందుకు పారిపోయారని కూడా నాకు అర్థం కావట్లా. మేబీ కొంచెం వీళ్ళు ఫోన్ చేస్తే తట్టుకోలేక ఏదో నెగిటివ్ గా అనుకొని పారిపోయారు అంటే ఏదో ఉంటది. ఇప్పుడు పోలీసులు కేసులు ఇంకా పెద్దదవుతుంది కదా, రచ్చని వెళ్ళిపోయారో తెలియదు. ఏదున్నా వాళ్ళు నేరుగా వచ్చి ఇక్కడ కూర్చొని మాట్లాడితే అయిపోతుంది. వాళ్ళు డైరెక్ట్ గా కూర్చొని మాట్లాడితే చిన్న విషయం తేల్చేయండి, నిజమైతే ఓకే, కాకపోతే అనుభవించండి, శిక్ష తప్పలేదు. అవునండి, అది తేల్చేస్తే అయిపోతుందండి. దాన్ని మధ్యలో పెట్టేసి వెళ్ళిన దాని వల్ల ఇప్పుడు మీరు నేను అందరూ ఆ టాపికే మాట్లాడుకుంటారు. ఎవరికి ఏది తెలియదు, ఏం జరిగిందో తెలియదు, వాళ్ళు వచ్చి చెప్పి అదే. మాట్లాడితే గానీ ఇప్పుడు ఇంత మ్యాటర్ ని పెంచుతూ వస్తున్నారు. ఇప్పుడు ఆవిడ చెప్పిన మాటలకి ఇప్పుడు బలం చేకూరుతుంది తప్పితే, అవును ఇప్పుడు రేపు జానీ వచ్చి ఏం చెప్పినా కూడా అంత నమ్మరు. సంజయ్ షీలాగా ఉంటుంది. ఖచ్చితంగా అక్కడ మొన్న వెళ్ళకుండా ఉండి ఇక్కడే ఉంటే వేరేలా ఉండేది. అవునండి, అవును. వేరేలా ఉండేది. ఇప్పుడు పైగా ఇప్పుడు జనసేనకి తను Close అనుబంధ అయ్యి వ్యక్తి, కొంచెం. అందులో ప్రచారానికి కూడా చాలా విస్తృతంగా అవునవును. వెళ్ళొచ్చాడు. అవును ఇప్పుడు ఆ పార్టీ వాళ్ళు కూడా అతన్ని సస్పెండ్ చేయడానికి, కార్యక్రమాలకి దూరంగా ఉండమని నిర్ణయం తీసుకుని వాళ్ళు ఇది కూడా నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. మీ నోటీస్ కి వచ్చిందో లేదో నాకు తెలియదు. మరి తెలిసింది నాకు. నేను అంటే మా డిపార్ట్మెంట్ కాబట్టి అన్ని కొంచెం అబ్జర్వ్ చేస్తుంటాం కదా, అదే అది విన్నాను. అంటే నేను అదే చెప్తున్నాను, అంటే తన పార్టీ గురించి దీని గురించి దాని నాకు అంత సంబంధం లేదు, తెలియదు మనకి ఆ విషయాలంతా. జనరల్ గా తెలుసుకున్న విషయం వరకు నాకేంటంటే వీళ్ళిద్దరు కూర్చొని సాల్వ్ చేస్తే ఎవరు చెప్పక్కర్లా. ఇప్పుడు ఫెడరేషన్ వీళ్ళు క్లారిటీ ఇవ్వక్కర్లా, వాళ్ళే కూర్చొని తేల్చేసుకోవచ్చు. వచ్చి నేనేం చేశాను చెప్పచ్చు. ఎందుకు భయపడి పారిపోయారు అన్నది కొంచెం మీరు అన్నట్టు ఆ నెగిటివ్ చూపిస్తా ఉంటాయి జనాలకి కదండి. ఇప్పుడు మీడియా నన్ను ఉపయోగం లేదు కదండి, మీడియా ఎప్పుడు అలా స్పెక్యులేషన్ కాదు. మీడియా కూడా నేను చెప్తానంటే పెద్ద చేస్తున్నాను నేను చెప్పడం, వాళ్ళు తప్పు అటువైపే తోసేసి మొత్తం పెద్ద చేస్తే అది ఇంకా ఆ భయానికి కూడా వాళ్ళు రాకపోవచ్చు. అయ్యుండొచ్చు. మీడియా దాని మామూలుగా వదలదు కదా, వచ్చితే ఇంకా అబ్బాయినే ఫోకస్ చేస్తారని భయంతో కూడా వెళ్ళిపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు అబ్బాయి నేషనల్ అవార్డు కూడా తీసుకున్నాడు, తమిళ్లో కూడా నోటెడ్. ఇప్పుడే నేను చూసా, మా అయ్యూనే నుంచి ఒక లిస్టు అబ్బాయి ఫోటో అంతా పెట్టి పంపించారు. చూడండి, ఇప్పుడు అంత ఉన్నప్పుడు ఈ అబ్బాయి ఇక్కడే ఉంటే ఏం జరుగుతుందో భయం కూడా ఉండొచ్చు. పారిపోయిన దానికి తప్పు ఉండొచ్చో భయం ఉండొచ్చో నాకు తెలియదు. సో ఏదున్నా క్లారిటీ తీసుకొని వెళ్ళి ఉండొచ్చు కదా. ఇప్పుడు శిక్షించబడినా కూడా 10 మంది జాలి పడతారు నీ మీద. అవును, ఎందుకంటే ఇండస్ట్రీలో రకరకాల మనుషులు ఉంటారు. దొరికితే దొంగ మీరు అన్నారు కదా, అట్లా ఉంటారు, రకరకాలు ఉంటారు. ఆ విధంగా కూడా కొంత ఆలోచిస్తారు. మీరెందుకు ఇప్పుడు మీరే ఇంత సీనియర్ టెక్నీషియన్ అయ్యి ఉండి ఇండస్ట్రీలో మీరు ఒక పాజిటివ్ యాంగిల్లో మాట్లాడుతున్నారు జానీ గురించి అని చెప్పి. అవునండి. మరి అలాగ ఆలోచించే వాళ్ళు ఉంటారా, లేకపోతే రేపు ఏం తేలుతుంది అన్నది అయితే ఇప్పుడైతే అయోమయం. అదే నా పర్సనల్ గా నేనేంటంటే అండి, ఈ న్యూస్లు వాటికని పక్కన పెడితే కాస్త క్లారిటీ వచ్చేంత వరకు నేను ఏది నమ్మను. నా మైండ్ సెట్ అది ఫస్ట్ నుంచి. మరి మీరు కనీసం జానీ మాస్టర్ తో మాట్లాడడానికి గానీ, లేకపోతే అంటే పెద్దవాళ్ళుగా సీనియర్స్ గా అలాంటి ప్రయత్నం ఏం చేయలేదండి? లేదండి, లేదు. నేను వాళ్ళ వైఫ్ కు ట్రై చేశాను, ఫోన్ చేశాను, స్విచ్ ఆఫ్ వచ్చింది.
ఇంకా వదిలేశాను. మనకు తెలియదు కదా ఇంకా వాళ్ళు ఎందుకు అని. తర్వాత కనుక్కున్నాను, ఉమ్, అంటే లేరు వాళ్ళు వేరే ఎక్కడికి వెళ్ళిపోయారు ఇద్దరు అనేసి అన్నారు. అన్నారు. ఓకే ఓకే. నాకు తెలియదు, యాక్చువల్గా ఏం జరిగింది అని కనుక్కుందామని. అదే కదా, మీరు సీనియర్ పర్సన్స్ ఇండస్ట్రీలో అవును ఎవరైనా అడగచ్చు, లేకపోతే మీ ప్రమేయం అవసరం రావచ్చు రేపు, అవునవును. ఏది మంచి చెడు తెలుసుకుంటే. ఓకే, ఇదొక ట్రిప్ అయితే మీరు డైరెక్షన్ చేశారు ఒక సినిమా ఒరియాలో తెలుగులో మీరు ఒకటి చేశారు కదా, ఏమైందండి అది? అది రిలీజ్ అనుకుంటున్నానండి, మేబీ చేస్తాను నెక్స్ట్ మంత్ ఏదో ప్లాన్ చేస్తారు ఏదో ఒకటి చేయడం. అలాగే ఆ సినిమాతో మీరు బాగా దెబ్బతినేశారని. దెబ్బతినడం అంటే ఏం లేదు కానీ మైనస్ ఏంటంటే కరోనా టైము 2 years లాక్ అయిపోయా. ఉమ్, రిలీజు మార్చి 20th ఏమో పెడితే 26th పెడితే 20th నుంచి కరోనా అనౌన్స్ చేశారు 2020. అవును. సో అప్పుడు సెన్సార్ చేసి అన్ని రిలీజ్ చేశాను సాంగ్స్ అన్ని. అక్కడ నాకు దెబ్బ పడింది. 2 years నుంచి అది లాక్ అయిపోయింది సినిమా. ఉమ్, మళ్ళా వచ్చేటప్పటికి మనకి 2 ఏళ్ల సినిమా 3 ఏళ్ల సినిమా అన్నది ఒక నెగిటివ్ పడిపోయింది. అవును. దాంతో రిలీజ్ చేయడానికి కూడా కొంచెం ఇంట్రెస్ట్ అనిపించలేదు, అది పక్కన పెట్టాను అనమాట. ఓకే, ఇప్పుడు మళ్ళీ కొత్త సినిమా ఏమైనా డైరెక్షన్ చేయబోతున్నారా? చేస్తాను, ఒక సినిమా చేశాను హిందీ సినిమా, అది ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది. హిందీ చేశారండి? హిందీ ఓ, చేశాను. ఇంకే లాంగ్వేజెస్ లో చేయబోతున్నారు? తెలుగు తమిళ్ చేశాను, నాదిర్ దిన రిలీజ్ చేశాను. ఓకే, 22లో రిలీజ్ చేశాను. 22 బిఫోర్ లాస్ట్ ఇయర్. ఇప్పుడు ఇంకో సినిమా కమిట్ అయ్యింది. అసలు మీకు ఈ డైరెక్షన్ అన్న ఆలోచన ఎలా వచ్చిందండి? డాన్స్ డైరెక్టర్ అంటే అఫ్ కోర్స్ నాట్ దట్ మీరు ఏదో తెలియని ప్రపంచంలో చేసిన పని కాదనుకోండి, బట్ అంటే నాకు మాక్సిమం అండి ఫస్ట్ నుంచి కూడా డైరెక్ట్ తో ట్రావెల్స్. అంటే నేను సింగిల్ కార్డ్ చేసేటప్పుడు 7 సాంగ్లు ఉంటాయి, దాంట్లో రకరకాలు ఉంటాయి, ఈ ఐటమ్ సాంగ్లు, ఏడుపు సాంగ్లు, డ్యూయట్ సాంగ్లు, సిచ్యువేషన్ సాంగ్స్ అన్నీ ఉంటాయి. సో అవన్నీ ఏంటంటే కథలో ఇన్వాల్వ్ అయి చేస్తుంటాం కాబట్టి జనరల్ గా ఆ సెన్స్ వచ్చేస్తుంది. ఒక మాంటే సాంగ్ చేయాలంటే డైరెక్టర్ లాగే ఒక 20 కథల్ని క్రియేట్ చేసి దాంట్లో యాడ్ చేయడమే మాంటేజ్ అంటే. సో ఇవన్నీ చేస్తున్నప్పుడు తెలియకుండా మనకి డైరెక్ట్ చేయమని ఎవరో ఒకరు ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా, మీరు చేస్తే బాగుంటుంది అక్క డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో. అట్లా చిన్న ఇంట్రెస్ట్ కలిగి స్టార్ట్ చేశాను అనమాట. అంటే ఇంకా మీరు డైరెక్షన్ కెరీర్ కంటిన్యూ చేస్తారండి? అంటే మీరు కథలు చెప్తుంటారా, ఎవరితో మాట్లాడుతున్నారా? లేదు, నేను యాక్చువల్ గా ఎవరన్నా ఇస్తుంటాను కూడా, కథలు ఇచ్చాను కూడా చాలా మంది డైరెక్టర్కి. అవునా? ఇచ్చాను, అవి సక్సెస్ కూడా అయ్యాయి. పేర్లు వద్దు, ఎందుకంటే సక్సెస్ అయ్యాక దాని గురించి మాట్లాడకూడదు మనం. మంచి మంచి కథలు నాకు తోచిన పాయింట్స్ ఉంటే కూడా చెప్తుంటాను. సో డిస్కషన్ కూడా జరుగుతూ ఉంటుంది నా దగ్గర, నాతో పాటు డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా. ఓకే, అలాగా నాకు నేను కొన్ని కథలు రెడీ చేసుకుంటే వాటిలో నాకు నచ్చిన కథ ఫస్ట్ చేయాలని ఒక కథ చేశాను అనమాట. బాగుందండి మీ కెరీర్. ఎందుకంటే ఏదో డాన్స్ కొరియోగ్రఫీతో ఆగిపోకుండా కథలు, డైరెక్షన్, మ్యూజిక్ కూడా ఏమైనా చేసే ఆలోచన ఉందా? మ్యూజిక్ లేదండి, లేదు. యాక్చువల్లీ నేను నాకు సబ్సిడీ ఓకలే చిన్నప్పటి నుంచి, నా ఎందుకు అటు పక్క వెళ్ళాలి. అదే అంటున్నా, మీరు చిన్నప్పుడు సంగీతం నేర్చుకున్నారు కదా. భరతనాట్యం మెయిన్, సబ్సిడీ ఓకలు 2 నేర్పించారు మా ఇంట్లో. నాకు ఆ ఫోకస్ అనేది మా అబ్బాయికి వచ్చింది. ఓ ఫెంటాస్టిక్. ఇప్పుడు అబ్బాయి చేస్తున్నాడండి? ఇప్పుడు సినిమా కమిట్ అయినాడండి. ఓకే ఓకే, మ్యూజిక్ డైరెక్టర్ గా కమిట్ అయ్యాడు. ఇంకా నెక్స్ట్ వాడి కెరియర్ చూడాలి ఎలా ఉంటది ఏంటని. అదేలేండి, మీరు వదిలేసిన సబ్జెక్ట్ ఇప్పుడు తను పట్టుకుంటున్నాడు. అంతే, మేబీ ఉండొచ్చు, నాలో ఏదో ఎక్కడో వదిలేసామని ఫీల్ అయ్యాను, అది ఆడు పట్టుకున్నాడు. అదేనండి. సో వెరీ నైస్ స్వర్ణ గారు, ఆల్ ది వెరీ బెస్ట్. మీరు మంచి సినిమాలు, డైరెక్టర్ గా మంచి సినిమాలు చేయాలి. మీ అబ్బాయికి కూడా మ్యూజిక్ డైరెక్టర్ గా మంచి ఛాన్సెస్ వచ్చాయి. 100% మీడియా ఎప్పుడు మీతోనే ఉంటుందండి. మీకు ఎప్పుడు ఏ రకమైన సహాయం కావాల్సిన, సపోర్ట్ కావాల్సిన, ఎందుకంటే మీరు చాలా సీనియర్ మోస్ట్ టెక్నీషియన్, మోస్ట్ రెస్పెక్టబుల్ టెక్నీషియన్ ఇండస్ట్రీలో. నేను చూస్తూనే ఎన్నో సంవత్సరాలుగా మీరు చేస్తున్నారు ఇండస్ట్రీలో. ఆల్ ది వెరీ బెస్ట్ స్వర్ణ గారు. మా హిట్ టీవీ తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా, అభినందనలు కూడా తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మహిళా నృత్య దర్శకురాలి అనుభవాలు, అభిప్రాయాలు, ఇన్నాళ్ళు ఈ పరిశ్రమలో జరిగే ఎన్నో చిత్ర విచిత్ర సంఘటనలన్నిటికీ ఆవిడ తనదైన విశ్లేషణ ఇచ్చారు. అండ్ వీ షుడ్ థ్యాంక్ హెర్ ఫర్ దట్. థ్యాంక్ యూ వాచింగ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.